ప్రచారం కోసం మీరు చేస్తున్నట్టు హైకోర్టు కూడా గుర్తించేసింది. పీపీపీ ఎవరన్నా వచ్చి పార్టిసిపేట్ చేస్తే జైల్లో పెడతా. గూగుల్ డేటా సెంటర్ నాదే, లోకేష్ది కాదు. క్రెడిట్ చోరీ, నిన్నటికి నిన్న జియో ట్యాగింగ్ నాదే, క్యూఆర్ కోడ్ పాస్బుక్లో నాదే. నువ్వు ఏం చేసావని చెప్పుకుంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేసేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. నువ్వు స్టార్ట్ చేశానంటావు, అది చంద్రబాబు నాయుడు గారు 2014-15లో స్టార్ట్ చేసేస్తారు. నువ్వు వచ్చి ఆయన క్వాంటమ్ వ్యాలీ అంటే క్వాంటమ్ గురించి మాట్లాడతావు, ఏఐ గురించి మాట్లాడతావు. గూగుల్ డేటా హబ్ కి లోకేష్ గారు కష్టపడితే అది నా క్రెడిట్, నా చోరీ. దొంగలు పడ్డారు ఆంధ్రప్రదేశ్ లో, వైసీపీ పార్టీ నుంచి కొట్టేయడానికి ఉన్నారని. అసలు ఆ పార్టీలో ఏముంది కొట్టేయడానికి? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. 11 మంది, వాళ్ళు ఎక్కడుంటారో ఎవరు తెలియదు. ఏం కొట్టేయాలి బ్రో? క్రెడిట్ అని చెప్పుకోవడానికి మీరేం చేశారు బ్రో? ఎవరినైనా నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. గడిచిన 5 ఏళ్లలో 2019 నుంచి 24 దాకా మీరేం చేశారని మీ క్రెడిట్ కొట్టేస్తారు. మన దగ్గర డబ్బున్నా, భూమున్నా, నగలున్నా కొట్టేస్తారు, ఆక్రమిస్తారని భయపడాలి. మనం ఏమీ చేయనప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ క్రెడిట్ చోరీ అన్న వర్డ్ తీసుకెళ్ళిపోయి క్రెడిట్, ఏం క్రెడిట్ ఉంది? ఏం క్రెడిట్ ఉంది? దౌర్జన్యాలు, దుర్మార్గాలు క్రెడిట్ తీసుకుని మాత్రం ఈ ప్రభుత్వం చేయట్లా. అది మీ దాంట్లో పుష్కలంగా జరిగినాయి. అలాంటివి ఎక్కడైనా జరిగితే క్రెడిట్ చోరీ పెట్టుకుని రాసుకో. ఈ రోజు గురుమూర్తి, మొన్న పీపీపీకి డైరెక్ట్ గా జగన్ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిని అడ్డుకోవడమే పనిగా నిలుచుకుంటున్న వీళ్ళని మీరందరూ ఎలా చూస్తారు?